కాలం మారుతున్న కొద్దీ పిల్లలను పెంచే పద్ధతులు మారిపోతున్నాయి. ముఖ్యంగా టీనేజ్ పిల్లల పెంపకం అనేది వాళ్ళ తల్లిదండ్రులకు సవాలుగా మారుతోంది. నేటి తరంలో కొంతమంది టీనేజ్ పిల్లలు చిన్న చిన్న విషయాలకు సైతం తల్లిదండ్రులతో ఘర్షణకు దిగుతున్నారు. తమకు కావలసిన వాటిని పొందటానికి అలగపూనుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి, డిప్రెషన్కు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో టీనేజ్లోని పిల్లలతో తలెత్తే సమస్యలు, వాటిని అధిగమించే మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. టీనేజీలో చాలా మందిలో కనిపించే ఆత్మన్యూనతను ఎలా పోగొట్టాలి? పర్టికులర్లీ టీనేజర్స్లో ఆత్మన్యూనతకి రీజన్స్ ఏంటి అని అంటే పేరెంటింగ్ స్టైల్స్ కూడా ఉంటాయి. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని అతిగా విమర్శించటం. పేరెంట్స్ కనుక ప్రతి చిన్నదానికి చాలా హై గోల్స్ సెట్ చేయటం, అంటే వాళ్ళ శక్తికి మించిన గోల్స్ సెట్ చేసి అవి అటైన్ అవ్వలేదని చెప్పి వాళ్ళని కాన్స్టెంట్గా క్రిటిసైజ్ చేయటం. ఇది ఒక ఇంపార్టెంట్ రీజన్. రెండోది, వాళ్ళ గురించి వాళ్ళకి కంప్లీట్ అవగాహన లేని వయస్సు. సో వాళ్ళ ఎస్టిమేషన్ అబౌట్ దేర్ సెల్ఫ్, అంటే నేను ఇది చేయగలను, ఇది చేయలేను, లేదా ఇది ఉన్నదానికంటే ఎక్కువగా భయంతో ఊహించుకోవటం మూలన. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి పిల్లలకి టాస్క్స్ ఇచ్చి వాళ్ళంతట వాళ్ళు చెయ్యాలి అని ఇన్సిస్ట్ చేసి సెల్ఫ్ కేర్, ఇండిపెండెంట్ థింకింగ్ అండ్ ఒక పర్టికులర్ ఒక చిన్న జాబ్ ఇచ్చి అది చేసి దాంట్లోంచి వచ్చే కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయటం. ఇవన్నీ కాకుండా పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అయితే మరి దీనికి విరుగుడేంటి అని అంటే, ఎవరికైనా కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏదన్నా ఒక పర్టికులర్ పని చేసి ఆ పనికి అప్రిసియేషన్ దొరికినప్పుడు మన కాన్ఫిడెన్స్ మెల్లమెల్లగా బిల్డ్ అవుతుంది. సో ఇదొక్కటే దానికి సొల్యూషన్. అండ్ స్పెసిఫిక్గా కేస్ టు కేస్ మనం కనుక్కోవచ్చు, అంత లో సెల్ఫ్ ఎస్టీమ్ ఎందుకుంది, ఏదన్నా డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, ఇలాంటి అండర్లయింగ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, వాళ్ళ గురించి వాళ్ళకున్న అవగాహన ఏంటి, దాంట్లో ఎంతవరకు నిజం ఉంది, అండ్ నిజమైన ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, వాటిని సొల్యూషన్స్ మనం చూపిస్తే ఈ ఆత్మన్యూనత తొందరగానే ఓవర్కమ్ అవ్వచ్చు. శరీరాకృతి బాగోలేదని బాధపడే పిల్లల్ని ఎలా సరిదిద్దాలి? కొంతమంది పిల్లల్లో స్కిన్ బాగాలేదని, హెయిర్ బాగాలేదని, కళ్ళు సరిగ్గా అంత అందంగా లేవని, ముక్కు కోటేరుగా లేదని, లేదా మనం అధికమైన బరువు ఉన్నామని, లేదా మగపిల్లల్లో సరిపడా మజిల్ లేదని, ఇంకా ప్రైవేట్ పార్ట్స్లో సైజ్ సరిగ్గా లేదని, ఇట్లా చాలా రకాలుగా చాలా విధాలుగా టీనేజ్ పిల్లలు ఆందోళన చెందుతూ ఉంటారు. ఇలాంటప్పుడు వాళ్ళకి ఓపెన్గా డిస్కస్ చేయటం మీ టీనేజర్తో, మీకు ఉన్న ఫ్యాక్ట్స్, ఫిగర్స్ వాళ్ళకి చెప్పటం, వీలైతే పీడియాట్రిషియన్ దగ్గర తీసుకురావటం. బరువు గురించి ఆందోళన చెందే వాళ్ళకి వాళ్ళ హైట్ ఎంత, వాళ్ళ హైట్కి ఉండాల్సిన వెయిట్ ఎంత, బాడీ కాంపోజిషన్ అంటే ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉండాలి, మజిల్ ఎంత ఉండాలి, వాటర్ ఎంత ఉండాలి, ఇలాంటివి కూడా మనకి ఇప్పుడు మెషినరీ ఉంది చెప్పేవి. ఇలాంటివి క్లియర్ కట్గా నంబర్స్ చూపించి వాళ్ళని కన్విన్స్ చేయటం ఒక దారి. లేని పక్షంలో వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసే వేరియస్ ఎక్సర్సైజెస్, అంటే మీ ఐడెంటిటీ మీ రూపం ఒక్కటే కాదు అని వాళ్ళని యాక్టివ్గా ఎంకరేజ్ చేయటం. నెంబర్ 2, యూజువల్గా బాడీ డిస్మార్ఫియా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే గంటల తరబడి ఆల్మోస్ట్ చాలా లేదా కాన్స్టెంట్గా మల్టిపుల్ టైమ్స్ మిర్రర్స్లో చూసుకుంటూ ఉంటారు. కొన్ని రకాల బట్టలు వేసుకోవటానికి అస్సలు ఇష్టపడరు, దాచుకుంటూ ఉంటారు. అండ్ క్రౌడెడ్ ప్లేసెస్కి ఏదైనా పర్టికులర్ పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ అవ్వాల్సి వచ్చినప్పుడు వీలైనంత అవాయిడ్ చేస్తూ ఉంటారు. స్కిన్ కాన్స్టెంట్గా పీలింగ్ చేస్తూ ఉంటారు, జుట్టు కొద్దిగా పీక్కుంటూ ఉంటారు. ఇట్లాంటివి ఏమన్నా మీ టీనేజర్లో లక్షణాలు కనిపిస్తే ఇమ్మీడియట్గా డాక్టర్ హెల్ప్ తీసుకోండి. టీనేజీ పిల్లల్లో డిప్రెషన్కి కారణాలేంటి? దీన్ని అధిగమించడం ఎలా? డిప్రెషన్ అనేది మనకి మానసికంగా వచ్చిన సమస్య. అది కంప్లీట్గా నార్మల్ లైఫ్ ఉన్న వాళ్ళకి రావచ్చు, లేదా ఏదైనా సమస్య ఉత్పన్నమయ్యి అప్పటి వరకు సరిగ్గా ఉన్న వాళ్ళకి డిప్రెషన్లోకి గురవ్వచ్చు. కొంత కెమికల్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద బ్రెయిన్ ఉంటుంది డిప్రెషన్కి గురైన వాళ్ళకి, డిప్రెషన్ అనే జబ్బుకి గురైన వాళ్ళకి. సో డిప్రెషన్కి మందులు ఉంటాయి, మన కెమికల్ ఇంబ్యాలెన్స్ ట్రీట్ చేస్తారు.
అయితే ఇది ఇంత సింపుల్‌గా ఒక మందేసుకొని జలుబులాగా తగ్గే వ్యాధి కూడా కాదు. దీనికి మన ఆలోచన సరళి అంటే ఆ థింకింగ్ లూప్స్ అన్నిటిని మనం రీవైర్ చేసుకోవటం. ఎలా అయితే ఫిజికల్‌గా మనము జిమ్‌కెళ్ళి బాడీని ట్రైన్ చేసుకుంటామో, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అండ్ థెరపీస్ మూలన మన బ్రెయిన్ జిమ్స్ అవి. సో, బ్రెయిన్‌లో ఏ మజిల్ వీక్‌గా ఉంది, ఏ మజిల్ ఇంకా కొంచెం పెరగాలి, ఏ మజిల్ కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి, ఎక్కడ మనకి ఇంజ్యూర్ అయింది, ఇదంతా ఇట్లా ఈ పర్టిక్యులర్ జిమ్మింగ్‌ని మనము థెరపీ అంటాం. సో, ఒక పక్క జిమ్‌కెళ్తూ అంటే థెరపీ తీసుకుంటూ అవసరమైనన్నాళ్ళు థెరపీతో పాటు మెడికేషన్ కూడా తీసుకొని మళ్ళీ కూడా ఈ డిప్రెషన్‌కి గురి కాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. టీనేజీలోనే శృంగారం, గర్భధారణ వంటి పరిస్థితుల్ని నివారించడం ఎలా? టీనేజ్ అబార్షన్స్, టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అండ్ టీనేజ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే హెచ్ఐవి కానీ లేదా ఇతరత్ర సమస్యలు కానీ వీటి నుంచి ఎలా కాపాడుకోవటం పిల్లల్ని. టీనేజ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ అవే దారులు. ఏమిటంటే ఓపెన్‌గా మనము వ్యాలిడ్‌గా పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఇవ్వటం. ఓపెన్ మైండ్‌తో పిల్లలతోటి మాట్లాడటం, కమ్యూనికేట్ చేయటం. అండ్ దేనిని డెమనైజ్ చేయకూడదు. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళకి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ మాత్రం యాక్సెస్ ఉండాలి. హౌ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. ఏ రకమైన బిహేవియరల్ ప్యాటర్న్స్ రైట్ కాదు, డేంజరస్, వాటిల్లో ఉన్న డేంజర్ ఏంటి, ఎలా ప్రెగ్నెన్సీస్ ఎలా రావచ్చు, సెక్షువల్ లైఫ్ స్టార్టింగ్ కానీ లేకపోతే ఈ సెక్షువల్ హెల్త్ గురించి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఓపెన్‌గా డిస్కస్ చేసి కొన్నిసార్లు పేరెంట్స్‌కి ఆ రిలేషన్‌షిప్ ఉంటుంది. టీనేజర్స్‌తో ఇలాంటి ఓపెన్‌గా మాట్లాడేది. ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా టీనేజ్ సెక్షువల్ బిహేవియర్స్ కొన్ని ప్రాబ్లమ్స్‌కి దారి తీస్తాయి అండ్ ఎలాంటి పరిస్థితుల్లో మనం పెట్టుకోకూడదు, ఏది సేఫ్ అట్మాస్ఫియర్, ఎలాంటి పార్టీస్‌కి వెళ్ళొచ్చు, ఎలాంటి పిల్లలు ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి ఇమ్మీడియట్‌గా ఎలా వచ్చి మీకు చెప్పాలి. ఇవన్నీ కూడా మీరు ఓపెన్‌గా డిస్కస్ చేస్తే డెఫినెట్‌గా టీనేజర్స్‌కి ఇలాంటి భయాలు కానీ, ఆందోళనలు కానీ లేదా ప్రాబ్లమ్స్ కానీ రాకుండా అవాయిడ్ చేయొచ్చు. టీనేజీలో ప్రవర్తనాపరమైన లోపాల్ని ఎలా సరిదిద్దాలి? సో, ఇప్పుడు ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ టీనేజర్ కంప్లీట్‌గా చిన్న పిల్లవాడు కాదు. అన్ని రకాలుగానే మన మీద డిపెండెంట్‌గా ఉన్న పిల్లలు ఇండిపెండెన్స్ కోసం మూవ్ అవుతున్నారు. ఈ క్రమంలో వాళ్ళకి కావాల్సింది వెరీ ఇంపార్టెంట్ థింగ్, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఆలోచనలు వినే ఒక మనిషి నంబర్ 1. రెండోది వాటి గురించి వ్యాలిడ్, సైంటిఫిక్, బిలీవబుల్, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. వాళ్ళకి కావాల్సినది ఇది, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మూడోది విచ్ ఈస్ వెరీ వెరీ వాల్యుబుల్, మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. ఈ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నప్పుడు హై మోరల్ గ్రౌండ్ తీసుకుంటారు మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్. అంటే నేను చాలా పర్ఫెక్ట్, నేను అసలు నా లైఫ్లో ఏ రకమైన తప్పు చేయలేదు, నేను అన్నీ పర్ఫెక్ట్‌గా చేశాను అనే ఇంప్రెషన్ ఇద్దామని చూస్తే మీ టీనేజర్స్‌కి మీరు డోర్స్ క్లోజ్ చేస్తున్నట్టు. అలా కాకుండా ట్రూత్ఫుల్గా, ఎస్ నాన్న, నేను కూడా ఈ కొన్ని తప్పులు చేస్తూ ఇవి నేర్చుకున్నాను, కానీ నా అప్రిహెన్షన్ ఏంటంటే నువ్వు ఈ తప్పుల మూలన ఈ ఇబ్బందులు పడకుండా ఉండటానికి నాకు తెలిసిన ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇది, పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది, ఈ రెండింటిని రంగరించి నేను హెల్ప్ చేద్దామని ట్రై చేస్తున్నాను అనే ఈ ఇన్ఫర్మేషన్ లాస్ట్లో ఇవ్వాలి. ఫస్ట్ వాళ్ళు చెప్పింది వినాలి. వాళ్ళకి వస్తున్న ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లంకి మోస్ట్ లైక్లీ సొల్యూషన్ ఏంటి, అండ్ ఇవన్నీ చేసాం మేము అయినా కూడా మా మాట వినట్లేదు అని అంటే కొన్నిసార్లు కాన్సిక్వెన్స్ వాళ్ళు ఫేస్ చేస్తేనే నేర్చుకునే వయస్సు అది. కొంతవరకు లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ రానంత వరకు మీ పిల్లల్ని కాస్త కింద పడనిచ్చి వాళ్ళు హెల్ప్ అడిగినప్పుడు చెయ్యి అందించటం, దట్ ఈస్ వన్ వే ఆఫ్ లెట్టింగ్ దెమ్ లెర్న్. ఇట్లాంటి చిన్న చిన్న కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయనిస్తే వాళ్ళలో చాలామందిలో పరివర్తన వస్తుంది.
బట్ ఇంతకు మించి తీవ్రంగా వాళ్ళకి లెర్నింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మీకు అనిపిస్తే డెఫినెట్గా మీ డాక్టర్ సలహా తీసుకోవచ్చు. మేము వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. టీనేజ్ పిల్లలతో సమస్యలు ఎదురవుతున్నప్పుడు తల్లిదండ్రులు ఆ సమస్యల మూలాలను తెలుసుకోవాలి. అతిగా స్పందించకుండా సాధ్యమైనంత వరకు వివరంగా చెప్పడానికి ప్రయత్నించాలి. కష్ట నష్టాలను ఓపికగా చెబుతూ ఉండాలి. వారికి కొంత సమయం ఇవ్వాలి. అప్పటికీ ఫలితం రాకపోతే నిపుణుల్ని సంప్రదించడం మేలు.